మార్నింగ్ సెషన్ కంప్లీట్ అయ్యాక ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు. టీచర్స్ తో పాటుగా భోజనం చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. మా రిలేటివ్స్ సార్ ఫుడ్ ఐటమ్స్ అయితే అదిరిపోయి చాలా బాగున్నాయి అని చెప్పారు. మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు పాఠాలు నేర్పించే ఉపాధ్యాయులను ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ గెట్ టుగెదర్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్ ని ఎప్పుడెప్పుడు కలుద్దామా, అలానే టీచర్స్ తో సార్స్ తో సరదాగా టైం స్పెండ్ చేద్దామన్న ఆలోచన అయితే ఉండేది. ఫుడ్ తినడం కంప్లీట్ అయ్యాక సరదాగా సార్స్ తో డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం సార్స్ తోని. మేము ఇన్వైట్ చేసిన టీచర్స్ అండ్ సార్స్ కి సత్కరించి అలానే సార్స్ తో టీచర్స్ తో గ్రూప్ ఫుడ్ అయితే తీసుకున్నాం. ఫంక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక సరదాగా ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ డాన్స్ లేస్తూ చాలా సరదాగా ఎంజాయ్ చేసాం. మరి మీ గెట్ టుగెదర్ పార్టీ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలానే ఏ ఇయర్ లో జరుపుకున్నారో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి గెట్ టుగెదర్ ఫంక్షన్లు ప్లాన్ చేయడం వల్ల ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ కూడా చాలా పెరుగుతుంది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా గెట్ టుగెదర్ లాంటివి ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిస్ కాకండి, ఎందుకంటే ఆ డేస్ మళ్ళీ రావు. సో ఫైనల్ గా మా గెట్ టుగెదర్ అనేది కంప్లీట్ అయింది. మరి మీరు మీ గెట్ టుగెదర్ లాంటివి ప్లాన్ చేస్తే మీ ఫ్రెండ్స్ తో గొడవపడైనా రమ్మని చెప్పండి. సో ఇదేనండి మేము చేసుకున్న గెట్ టుగెదర్. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.